బ్రో 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 హాయ్, బిగ్ ఫ్యాన్. ఈ రోజు ఎలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే ఎప్పటికైనా కాలేజ్కి రెడీ అయిపోయా, కానీ మనం చేసిన లేట్ వల్ల బస్ అయితే మిస్ అయిపోయింది భయ్య. ఇంకెలాగోలా చేంజింగ్ చేసి బస్ అయితే పట్టుకున్నాం. బట్ సాంగ్స్ ఏందో అని చెప్పేసి బ్యాగ్ లో చెక్ చేస్తే పాట్స్ మర్చిపోయా. పడుకుందా అని చెప్పేసి అని పడుకుంటే నిద్ర కూడా రావట్లేదు. సరే కాలేజ్కి వచ్చాను కదా చదువుకుందని చెప్పి బుక్ ఓపెన్ చేశా. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయ్యాక ల్యాబ్ అయితే వచ్చేసాం భయ్య. ఇంక ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక డైరెక్ట్ గా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయా. ఎందుకంటే భీమవరం నుంచి మన నిఖిల్ బ్రో వచ్చాడు అనమాట, ఏదో వర్క్ ఉంది. సో మీట్ అవడానికి అయితే వచ్చేసా. సో అలా బయటకి అయితే కాసేపు తిరిగా అనమాట. ఫస్ట్ బాదమిల్కి అయితే ఇస్తాం. మన నిఖిల్ బ్రో హెయిర్ కట్ చేసుకుంటానంటే సెలూన్ కి అయితే వచ్చాం. పక్కన షాప్ ఉంటే ఓరి మిల్క్ షేక్ కూడా ఇస్తా. అన్ని కంప్లీట్ చేసుకున్నాక నైట్ డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకు అవుతున్నాం అనుకుంటున్నారా? బిర్యానీ తిన్నాక అలాగే అనిపించింది భయ్య. బిర్యానీ అయితే మాత్రం బాగుందనా, నిజం బాగుంది. తర్వాత బ్రో వాళ్ళు అయితే నన్ను అన్ని దగ్గర డ్రాప్ చేసేసారు. ఇంటికి అయితే వెళ్ళిపోయా.